అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నాకు వందనములు తెలియపరచుకుంటున్నాడు. నేటి దినము ఒక మాట మనం మాట్లాడుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో ఏమని రాయబడిందంటే, దుష్టులు మరణం నొందుట నాకు ఎంత మాత్రము ఇష్టము లేదు అని అంటున్నాడు. అంటే దుష్టులు మరణం నొందుట దేవునికి ఇష్టం లేదని వాక్యం సెలవిస్తుంది కనుక, మరి దుష్టుడు ఏం చేయాలని వాక్యం సెలవిస్తుందంటే, తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే దేవునికి సంతోషం. అంటే దుష్టుడు మరణించుట దేవుని చిత్తం కాదు అన్నప్పుడు ఆ దుష్టుడు ఏం చేయాలని వ్రాయబడిందంటే, మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే దేవునికి మరలా సంతోషం కలుగుతుంది. కనుక దుష్టుని మరణాన్ని బట్టి దేవుడు సంతోషించేవాడు కాడు. మరి ఎలా సంతోషిస్తాడు? వాడు మారు మనసు పొందితే వాని విషయమై పరలోకమందు తన దూతల ఎదుట ఎక్కువ సంతోషం కలుగునని వాక్యం సెలవిస్తుంది. కనుక దుష్టులుగా ఉన్న మనము, దుర్మార్గులుగా ఉన్న మనము, పాపిగా ఉన్న మనము మారుటయే పరలోకపు తండ్రి చిత్తము గనక, ఆలోచన గనక మనమందరం మన బ్రతుకులను మార్చుకొని నూతనముగా మరొకసారి దేవుడిలో మనం బ్రతుకునిక ప్రయాసపడవలసిందిగా ఈ చిన్న వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది కనుక థ్యాంక్ యూ సో మచ్.